హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. మీకు థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామందికి బోర్ కొట్టని జానర్ ఏదైనా ఉంది అంటే అది థ్రిల్లర్ మాత్రమే. 2023లో మన తెలుగులో థ్రిల్లర్ మూవీస్ చాలానే రిలీజ్ అయ్యాయి, బట్ అన్నీ హిట్ అవ్వలేదు. కొన్ని థ్రిల్లర్ మూవీస్ స్టోరీ బాగాలేకపోయినా ట్విస్ట్లు బాగుండడం వల్ల హిట్ అవుతూ ఉంటాయి. కొన్ని థ్రిల్లర్స్ ట్విస్ట్లతో పాటు స్టోరీ బాగున్నా హిట్ అవ్వవు. ఈ వీడియోలో మేము 2023లో రిలీజ్ అయిన అన్ని మూవీస్లో నుండి 7 బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ని లిస్ట్ అవుట్ చేశాం. ఈ లిస్ట్లో స్టోరీ మామూలుగా ఉండి ట్విస్ట్లు బాగున్న మూవీస్ ఉంటాయి, మంచి స్టోరీతో పాటు ట్విస్ట్లు బాగున్న మూవీస్ కూడా ఉంటాయి. సో వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. నంబర్ 1, విరూపాక్ష. స్టోరీ ఏంటంటే 1991లో రుద్రవరం అనే విలేజ్కి చాలా ఇయర్స్ తర్వాత సూర్య తన తల్లితో వెళ్తాడు. ఆ ఊర్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారు. ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఈ చావుల వెనక ఏదో ఉంది అని సూర్య గుర్తిస్తాడు. ఎలాగైనా దీని వెనక ఎవరున్నారా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రాసెస్లో సూర్యకి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. సూర్య ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా కథ. సాయిధరం తేజ్ లాంటి కమర్షియల్ హీరోని పెట్టి స్టోరీ ఓరియంటెడ్ థ్రిల్లర్ తీయడం షాకింగ్ విషయం. ఎక్కడ హీరోకి సపరేట్ ఎలివేషన్స్ ఇవ్వకుండా స్టార్టింగ్ నుంచి కథని ప్రాపర్ ట్విస్ట్తో నరేట్ చేశారు డైరెక్టర్ కార్తిక్ దండు. ఈ మూవీలో మంచి స్టోరీతో పాటు అందులో వచ్చే ట్విస్ట్ మనల్ని థ్రిల్ చేస్తాయి. ఇప్పుడున్న ఆడియన్స్ థ్రిల్లర్ సినిమాల్లో మర్డర్ ఎవరు చేశారు అనే విషయాన్ని ఈజీగా గెస్ట్ చేసేస్తున్నారు. కానీ ఈ మూవీ స్టార్టింగ్ నుండి చివరి వరకు అసలు మర్డర్ ఎవరు అనేది గెస్ట్ చేసేలా చేస్తుంది. మీరు కనుక ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ చూడాలి అంటే విరూపాక్ష ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. నంబర్ 2, చక్రవ్యూహం ద ట్రాప్. తక్కువ బడ్జెట్తో థ్రిల్లర్ మూవీని గ్రిప్పింగ్గా తీయొచ్చు అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్ వల్ల థియేటర్స్లో సరిగ్గా ఆడలేదు, కానీ ఓటీటీలో వచ్చాక మంచి పేరు వచ్చింది. స్టోరీ ఏంటంటే సంజయ్ వైఫ్ సిరిని గొంతుకొచ్చి చంపేస్తారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి సిఐ సత్య రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఫస్ట్ సంజయ్ ఫ్రెండ్ని అనుమానిస్తాడు. ఇక సంజయ్ ఫ్రెండ్ని ఇంట్రాగేషన్ చేసే ప్రాసెస్లో సత్యకి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఫైనల్గా సిరిని చంపింది ఎవరు, సత్య ఆ హంతకుల్ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగతా కథ. సినిమా క్వాలిటీ యావరేజ్గా ఉన్న నరేషన్ అండ్ మధ్యలో వచ్చే ట్విస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. సత్యకి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరూ సిరిని ఎలా చంపుతారు అనే సీన్స్ని రీకన్స్ట్రక్షన్ ఫార్మాట్లో చూపించడం బాగుంటుంది. మధ్యలో కొంచెం బోర్ అనిపించినా ఓవరాల్గా ఒక మంచి థ్రిల్లర్ చూసామనే ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, ఒకసారి లుక్ వేసేయండి. నంబర్ 3, మంగళవారం. 2023లో వచ్చిన థ్రిల్లర్స్లో టెక్నికల్గా టాప్ నాచ్ ఉన్న సినిమా ఈ మంగళవారం. స్టోరీ ఏంటంటే మహాలక్ష్మీపురం విలేజ్లో ప్రతి మంగళవారం కొందరు చనిపోతూ ఉంటారు. మాయ అనే ఎస్ఐ అవి ఆత్మహత్యలు కావు, హత్యలు అని నమ్ముతుంటుంది. దీనికోసం ఆ శవాల్ని పోస్ట్మార్టం చేయించాలని అనుకుంటుంది. మరి ఆ పోస్ట్మార్టంలో తెలిసిన నిజమేంటి, అసలు వాళ్ళు చనిపోవడానికి రీజన్ ఏంటి అనేది సినిమా చూసే తెలుసుకోవాలి. ఈ మూవీలో స్ట్రాంగ్ స్టోరీ అంటూ ఉండదు, కానీ పాయింట్ కొత్తగా ఉంటుంది. పాయల్ రాజ్పూత్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసినా కూడా తన ఎంట్రీ లేకుండా ఫస్ట్ హాఫ్ అంతా ఊర్లో మర్డర్స్ జరగడం, అవి ఎలా జరుగుతున్నాయి, చేస్తున్నది ఎవరు అనే క్వశ్చన్స్తో ఎంగేజ్ చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో పాయల్ రాజ్పూత్ ఎంటర్ అయ్యాక నరేషన్ డ్రాగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా మంగళవారం డీసెంట్ థ్రిల్లర్. మూడ్, సౌండ్, డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. నంబర్ 4, డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. కళ్యాణ్ రామ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అయిన 2 వీక్స్కే ఓటీటీలో వచ్చేసింది. అలా అని ఈ సినిమాని ఫ్లాప్ అని చెప్పలేం. స్టోరీ ఏంటంటే 1940లో రాసపాడు అనే ఊర్లో జమీందార్ కూతురు విజయ మర్డర్ జరుగుతుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి బ్రిటిష్ అథారిటీస్ ఏజెంట్ డెవిల్ని రాసపాడు పంపిస్తారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో బ్రిటిష్ అథారిటీస్ పంపించింది ఓన్లీ కేసు ఇన్వెస్టిగేషన్కి మాత్రమే కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ని పట్టుకోవడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేయడానికి అని తెలుస్తుంది. అసలు డెవిల్ ఎవరు, విజయాన్ని చంపింది ఎవరు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసం వచ్చిన కోడ్ని క్రాక్ చేశారా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. జనరల్గా మనం అర్బన్ ఇన్వెస్టిగేషన్ మూవీస్, రూరల్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ చూసాం, బట్ 1940స్లో ఇన్వెస్టిగేషన్ అనేది కొత్తగా అనిపిస్తుంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్కి ప్యాట్రియాటిజం కాన్సెప్ట్ని లింక్ చేయడం, మల్టిపుల్ లేయర్స్తో స్టోరీని నరేట్ చేయడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు చాలా ట్విస్ట్ ఉన్న ఈ మూవీ డెఫినెట్గా ఎంగేజ్ చేస్తుంది. ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. నంబర్ 5, కోటబొమ్మాలి PS. మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయర్ 2కి ఇది రీమేక్. స్టోరీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టెక్కలి అనే విలేజ్లో హెడ్ కానిస్టేబుల్గా రామకృష్ణ వర్క్ చేస్తూ ఉంటాడు. ఉప ఎన్నికల టైంలో ఒక ఫంక్షన్కి వెళ్ళొస్తుంటే రామకృష్ణ జీప్తో ఒకరిని యాక్సిడెంట్ చేయడంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు. దీంతో రామకృష్ణ, కానిస్టేబుల్ రవికుమార్, కుమారిని పోలీసులు అరెస్ట్ చేయబోతుంటే ముగ్గురు పారిపోతారు. అసలు వీళ్ళు ఎందుకు పారిపోయారు, అరెస్ట్ చేయమని ఎవరు చెప్పారు, పోలీసులు ఈ ముగ్గురిని ఎలా పట్టుకున్నారు అనేది మిగతా కథ. నాయర్ 2ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయకుండా మన కల్చర్కి తగ్గట్టుగా బాగా కమర్షియలైజ్ చేసి తీశారు. పోలీస్కి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నాయర్ 2 చూడని వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది. ఈ మూవీ ఆహా వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నంబర్ 6, హంట్. రిజల్ట్స్తో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు యాక్టర్ సుధీర్ బాబు. ఆ ప్రాసెస్లో 2023 స్టార్టింగ్లో ఈ హంట్ రిలీజ్ అయింది. అన్ఫార్చునేట్లీ ఇది కూడా ఫ్లాప్ అయింది. మలయాళం మూవీ ముంబై పోలీస్కి రీమేక్ అయిన ఈ మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు. స్టోరీ ఏంటంటే అజయ్ ఒక ఏసీపీ, తన ఫ్రెండ్స్ IPS ఆఫీసర్ ఆర్యన్ దేవా మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు.
ఎవరు చంపారో తెలుసుకొని తన పై ఆఫీసర్కి నిజం చెప్పే టైంలో యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్లో అజయ్ గతం మర్చిపోతాడు. దాంతో అజయ్ మళ్ళీ ఆర్యన్ దేవ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. అజయ్ తన గతం గురించి తెలుసుకుంటూనే ఆర్యన్ దేవ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అజయ్ గతం ఏంటి, ఆర్యన్ దేవ్ని చంపిన వాళ్ళని అజయ్ ఎలా కనిపెట్టాడు అనేది మిగతా స్టోరీ. ఈ స్టోరీని సుధీర్ బాబు యాక్సెప్ట్ చేశాడు అంటే తన గట్స్ని మెచ్చుకోవాల్సిందే. అది ఎందుకనేది క్లైమాక్స్ చూస్తే అర్థమైపోతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ గతాన్ని మర్చిపోవడం, తన గతాన్ని తెలుసుకుంటూ ఒక మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం అనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సినిమా స్టార్ట్ అయిన విధానం, ఇన్వెస్టిగేషన్ అంతా బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్ నరేషన్ వీక్ ఉండడం వల్ల ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోయింది. కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ ఈ హంట్ మూవీ ఎంగేజ్ చేస్తుంది. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో మీరు చూసేయండి. నంబర్ 7 11 PM. మన తెలుగులో టైం ట్రావెల్ సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి. టైం ట్రావెల్ బ్యాక్డ్రాప్తో మూవీ అంటే బడ్జెట్ కూడా ఎక్కువే అవుతుంది. కానీ ఈ 7-11 PM లిమిటెడ్ బడ్జెట్లో తీశారు. సినిమా థియేటర్స్లో ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ కాన్సెప్ట్ బాగుంటుంది. స్టోరీ ఏంటంటే 1999లో హంసల దీవిలో ఉండే రవి ఆ ఊరి వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో దాచుకున్న మనీని కొంతమంది నుంచి కాపాడే ప్రయత్నంలో ఆ ఊరికి వచ్చిన బస్ ఎక్కుతాడు. కళ్ళు తెరిచేసరికి 2024 ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఈ 25 years గ్యాప్లో హంసల దీవిలో ఏం జరిగింది, రవి తిరిగి తన గతానికి ఎలా వెళ్ళాడు అనేది మిగతా కథ. లిమిటెడ్ బడ్జెట్లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ తీయడం అంతా ఈజీ కాదు. అలాంటి అటెంప్ట్స్ చాలా తక్కువగానే ఉంటాయి మన తెలుగులో. క్వాలిటీ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయినా పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ మూవీ మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. ఇవి కాకుండా హిడింబా మూవీ కూడా ఒక లుక్ వేసేయచ్చు. సిటీలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవ్వడం అనే పాయింట్తో తీసిన మూవీ ఇది. ఈ పాయింట్ మీద సినిమాలు చాలానే వచ్చాయి. ఈ మూవీ కొత్తగా అనిపించడానికి రీజన్ బ్యాక్డ్రాప్. క్యానిబాలిజం అనే పాయింట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఎక్కువ కమర్షియలైజ్ చేసేసరికి కథలో ఎసెన్స్ పోయినట్టు అనిపిస్తుంది. మీకు ఒక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలి అనిపిస్తే ఈ హిడింబా ఆహాలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. ఫైనల్గా మై నేమ్ ఈస్ శృతి. హన్సిక మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయింది అండ్ 2 weeksలోనే ఓటీటీలో కూడా వచ్చేసింది. స్టోరీ ఏంటంటే శృతి యాడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తూ ఉంటుంది. ఒక సిచ్యువేషన్లో శృతి స్కిన్ మాఫియా గ్యాంగ్కి దొరికిపోతుంది. శృతికి ఈ స్కిన్ మాఫియా వెనుక ఒక పొలిటీషియన్ ఉన్నాడని తెలుస్తుంది. మరి శృతి ఎలా తప్పించుకుంది, ఈ స్కిన్ మాఫియా గురించి నిజాలు ఎలా బయటపెట్టింది అనేది మిగతా కథ. ఆర్గన్ ట్రాఫికింగ్ బ్యాక్డ్రాప్లో ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ స్కిన్ ట్రాఫికింగ్ పైన రాలేదు. ఇలాంటి కొత్త పాయింట్ తీసుకొని దాని చుట్టూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి బాగా నరేట్ చేశారు శ్రీనివాస్ ఓంకార్. అక్కడక్కడ బోర్ అనిపిస్తుంది, బట్ ఓవరాల్గా ఒక డీసెంట్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. దట్స్ ఇట్ గైస్. మా ఒపీనియన్లో అయితే ఇవే బెస్ట్ థ్రిల్లర్స్. ఇవి కాకుండా మీ ఒపీనియన్లో బెస్ట్ థ్రిల్లర్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.